నెక్స్ట్ ప్రాబ్లం x² by 100 ప్లస్ y² by 400 ఈజ్ ఈక్వల్ టు 1. ఒక ఎలిప్స్ ఈక్వేషన్ ఎలా ఉంది. సో దీనికి సంబంధించినటువంటి డిఫరెంట్ మెజర్మెంట్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ముందుగా దీన్ని స్టాండర్డ్ ఫామ్ x² by a² ప్లస్ y² by b² ఈజ్ ఈక్వల్ టు 1. సో దీంతో కంపేర్ చేసుకుంటే మనకి a² వాల్యూ 100, సో b² వాల్యూ వచ్చేసి 400. సో a² 100 అంటే అర్థం ఏంటి, 10² 10² స్క్వేర్ తీసేస్తే a ఈజ్ ఈక్వల్ టు 10. b² అంటే 400, సో 400 అంటే 20². సో స్క్వేర్ తీసేస్తే b ఈజ్ ఈక్వల్ టు 20. సో a కంటే b ఎక్కువగా ఉంది అంటే a లెస్ దాన్ b కండిషన్. సో ఈ కండిషన్లో ఉన్నాం మనం. సో ముందుగా మనం ఎసెంట్రిసిటీ ఈ కనుక్కుందాం. సో మనం ముందుగానే చెప్పుకున్నాం. సో ఎక్కువ వాల్యూ మైనస్ తక్కువ వాల్యూ బై ఎక్కువ వాల్యూ. ఓకే, ఎక్కువ మైనస్ తక్కువ బై ఎక్కువ ఇలా రాసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. ఎక్కువ a² b² ఏది ఎక్కువగా ఉంది 400 అంటే దీంట్లో నుండి తీసేయాలి, కింద ఎక్కువ ఉన్నదే రాసుకోవాలి. ఓకే, సో b² ఎక్కువ ఉంది కాబట్టి b² మైనస్ a² బై b². సో 400 మైనస్ 100 బై 400. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 300 బై 400. సో దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. సో రూట్ ఆఫ్ 3 into 100 బై 400. సో 100 1 జా 100 4 జా, సో రూట్ ఆఫ్ 3/4. సో ఫైనల్గా రూట్ ఆఫ్ 3/4 అంటే 3కి రూట్ పోదు కాబట్టి అంతే ఉంటుంది. సో ఇక్కడ రూట్ 4 అంటే 2. సో ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సో ఐ ఫర్గాట్ దిస్. సో 2 zeros పోతే 3/4 అంటే రూట్ ఆఫ్ 3/2. ఓకే, ఆ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్. సో ఇక్కడ ఏది ఎక్కువగా ఉంది, ఏ ఎక్కువ బి ఎక్కువ అంటే బి ఎక్కువ కదా. సో మేజర్ యాక్సిస్ అంటే ఎక్కువగా ఉండేది. సో ఇక్కడ బి ఎక్కువగా ఉంది కాబట్టి మనం 2b అని రాసుకోవాలి. సో 2b ఈజ్ ఈక్వల్ టు 2 into 20, సో 40 యూనిట్స్. లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్. సో ఏది తక్కువగా ఉంది ఇక్కడ ఏ, సో 2a. సో 2 into a అంటే 10, 2 10 జా 20. నెక్స్ట్ మనకి 4c. సో ఇది ఏ లెస్ దాన్ బి అంటే బి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాబ్లం కదా. సో 0, ± be అనేది మనకి 4c యొక్క ఫార్ములా. 0, ± b అంటే మనకి ఇక్కడ 20, అలానే ఈ అంటే √3/2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 0, 2 10 జా క్యాన్సిల్ అవుతుంది. సో ±10 √3 అవి 4c యొక్క కోఆర్డినేట్స్. అలానే వర్టెసిస్. సో ఇక్కడ కూడా b ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ప్రాబ్లంలో మనకి సో వర్టెసిస్ని మనం 0, ±bగా రాసుకోవాలి. సో 0, ±b అంటే 20. సో దోస్ ఆర్ ద వర్టిసెస్. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. సో ఇది ఏ లెస్ దాన్ బి కండిషన్ అంటే బి ఎక్కువగా ఉన్న ప్రాబ్లం కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ±b/e. సో ±b అంటే మన దగ్గర ఎంత ఉంది 20, e అంటే √3/2. సో ఈ 2 అనేది పైకి వెళ్ళిపోయి ±2 20 40/√3. సో y ఈజ్ ఈక్వల్ ఆ విధంగా వస్తుంది. √3 అనేది లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే √3 into y, ఆ ±40 లెఫ్ట్ సైడ్ వచ్చినా కూడా ±గానే ఉంటుంది. సో వీటిని మనం ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్గా తీసుకోవచ్చు. అట్లానే LLR. సో ఇది ఏ లెస్ దాన్ బి కండిషన్ అంటే b ఎక్కువ అంటే 2a²/b అనేది LLR యొక్క ఫార్ములా. సో 2 into a² అంటే మనకి 100 బై b అంటే 20. సో 25 2 5 10. ఓకే, సో దట్ ఈస్ LLR. ఓకే, థ్యాంక్ యూ.